తెలిసే నేను వలచితిని. ఆడుదానవైనా నీవు సత్తు కొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమీ సబబు కలదు నీకు. త్రేతాయుగమున వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకుంటివి. బంగారు లేడి ఇలలో కలదా లక్ష్మణ గీటు దాట తగున. పాపర యుగమున తులసి దళముతో స్వామి తూగెను నీ కోసం. ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి. ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమీ ధర్మము. కొత్తగా పెండ్లి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా. లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము. బగలు పోయే చిన్న దాన, మాటలు బాగా నేర్చిన దాన. ఎంత గడుసరి దానవు నీవు, నా పతి నీదు వలలో పడెను. పెండ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి. పురుషులకేలా కరువు వచ్చన, నా మగడే నీకు దొరికినాడా. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము. స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పని ఎలా. స్వామి ప్రేమతో నన్నే వలచను, మాటలు మీరకు నెరజానా. స్థిరమన్నది నీకు లేనే లేదు, ఇల్లు ఇల్లు తిరిగే దానవు. ఒక చోటైనా కుదురుగా ఉండవు, ఎందుకు నీకు మగడు ఇల్లు. ప్రేమతో భర్తను లాలించాలి, పతి కౌగిటిలో ఒదిగుండాలి. రెండు నీ కడలేనే లేవు, వచ్చిన దారిని మరలే పొమ్ము. సవతుల దెప్పి పొడుపు మాటలు. లక్ష్మీదేవే పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా, పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అనియే. ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా, స్వామి పలుకులు ఆలకింపగా, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడని, నా వాడంటే నా వాడనియే. ఏడుకొండలవాడ.